హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనకు కొంచెం జాగా ఉంటే ఈ విధంగా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు. ఆకుకూరలు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే వీటికి ఎటువంటి మందులు కొట్టము. అదే పెంచేవాళ్ళు అయితే తోటలలో ఎక్కువగా మందులు కొడతారు. అవి తినడం వల్ల కడుపులో మంటలు, గ్యాస్ అనేది ఎక్కువ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎందుకంటే ఈ మందులు ఎక్కువ రోగరు వాడతారు. దానివల్ల ఆ మందు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆకు ఇముడుతుంది. దాన్ని మనం ఊరికి కడిగి వండుకుంటాం కాబట్టి మనకు త్వరగా జబ్బు అనేది సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనమైతే కొద్దిగా వేసుకుంటాము. మనకు సరిపడ్డ ఇది అయిపోయిన పాటనే మళ్ళీ మనకు మొలదర అనేది వస్తుంది. దాన్ని కోస్తను కటింగ్ చేస్తున్నాము, మనకు బాగుంటుంది మళ్ళీను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది వచ్చేసి తోటాకు, ఇది వచ్చేసి సుక్కాకు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోవద్దు, గంట చింతలు నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటామండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనకు కొంచెం జాగా ఉంటే ఈ విధంగా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు. ఆకుకూరలు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే వీటికి ఎటువంటి మందులు కొట్టము. అదే పెంచేవాళ్ళు అయితే తోటలలో ఎక్కువగా మందులు కొడతారు. అవి తినడం వల్ల కడుపులో మంటలు, గ్యాస్ అనేది ఎక్కువ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎందుకంటే ఈ మందులు ఎక్కువ రోగరు వాడతారు. దానివల్ల ఆ మందు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆకు ఇముడుతుంది. దాన్ని మనం ఊరికి కడిగి వండుకుంటాం కాబట్టి మనకు త్వరగా జబ్బు అనేది సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనమైతే కొద్దిగా వేసుకుంటాము. మనకు సరిపడ్డ ఇది అయిపోయిన పాటనే మళ్ళీ మనకు మొలదర అనేది వస్తుంది. దాన్ని కోస్తను కటింగ్ చేస్తున్నాము, మనకు బాగుంటుంది మళ్ళీను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది వచ్చేసి తోటాకు, ఇది వచ్చేసి సుక్కాకు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోవద్దు, గంట చింతలు నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటామండి, బాయ్.